ఆదికాండము 2వ అధ్యాయము. ఈ విధముగా ఆకాశము భూమి సమస్త వస్తువులతో సంపూర్ణముగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేశెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర రోజుగా చేసెను. భూమ్యాకాశముల సృష్టి వృత్తాంతము ఇదియే. దేవుడైన యావే భూమిని ఆకాశమును సృష్టించిన నాడు నేల మీద పచ్చని చెట్టు చేమలేమియూ లేవు. ఏలైనా దేవుడు భూమి మీద వానలు కురియింపలేదు. నేల సాగు చేయువాడెవ్వడునూ లేడు. కానీ వానలు లేకపోయినను భూమి నుండి నీరు పెళ్ళుబికి దానినెల్లా తడుపుచుండెను. అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవము గలవాడయ్యను. దేవుడైన యావే ఏదెనులో తూర్పుగా ఒక తోట వేసెను. తాను సృజించిన నరుని దానిలో ఉంచెను. చూచుటకు ఇంపుగా నుండి తినుటకు తీయగా నుండు పండ్లనిచ్చు చెట్లన్నీయు ఆ తోటలో పెరుగునట్లు చేసెను. తోట నడుమ ప్రాణమిచ్చు చెట్టు, మంచి చెడుల తెలివినిచ్చు చెట్టును ఉండెను. తోటను తడుపుటకు ఏదెను నుండి ఒక నది ప్రవహించెను. అది 4 నదులుగా చీలెను. మొదటి నది పేరు పీషోను. అది హవీలా దేశమును చుట్టిపారును. ఆ దేశమున మేలిమి బంగారము, మంచి గుగ్గిలము, గోమేధికములు దొరుకును. రెండవ నది పేరు గిహోను. అది కూషు దేశమును చుట్టి పారుచుండును. మూడవ నది పేరు టిగ్రిసు. అది అసిరియాకు తూర్పున ప్రవహించును. 4వ నది యూఫ్రటీసు. దేవుడైన యావే నరుని తీసుకొని పోయి ఏదెను తోటను సాగు చేయుటకు కాచుటకు దానిలో ఉంచెను. మంచి చెడులనెంచు తెలివినిచ్చు చెట్లు పండ్లు తప్ప నీవు తోటలో ఉన్న ప్రతి చెట్టు పండును తినవచ్చును. ఆ చెట్టు పండును మాత్రము తినరాదు, తిన్నచో తప్పక చనిపోదువు అని దేవుడైన యావే నరుని ఆజ్ఞాపించెను. అంతట దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడుగా స్త్రీని సృష్టింతును అని పలికెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరి వానినన్నిటినీ అతని కడకు కొని వచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే పేరుగా నిలిచిపోయినది. ఇట్లన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవ్వరునూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముకనొక దానిని తీసి ఆ చోట మరలా మాంసంతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారి అగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును. వారిరువురు ఏక శరీరులగుదురు. అప్పుడు ఆ స్త్రీ పురుషులిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయినను వారికి సిగ్గు వేయలేదు. ఆమేన్.